దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, ఈరోజు దేవుని వాక్యం సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 39-40. ఈ సామాగ్రిని దావీదుకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొని, తర్వాత దావీదు అవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేతి పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను తీసుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరునకు పోయాను. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఆయన నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వరిసెలతో చేత పట్టుకొని ఫిలిష్తీయుని చేరుటకు పోయాను. తన కర్ర చేత పట్టుకొని, ఆయన గొర్రెలు కాచే కర్రను పట్టుకున్నాడు. కర్ర చేత పట్టుకొని, మోషే చేతుల్లో కూడా ఒక కర్ర ఉండేది, అది దేవుని కర్ర. ఇక్కడ దావీదు చేతిలో కూడా ఒక కర్ర ఉండేది. ఈ కర్ర దేనికి సూచనగా మనం అనుకోవచ్చు అంటే, దేవుని వాక్యానికి సూచనగా అనుకోవచ్చు. కర్రపై ఆధారపడడానికి లేదా కర్ర సహాయం చేత మనం ఏదైనా పని చేయడానికి ఉపయోగపడుతుంది జనరల్గా. కనుక దేవుని వాక్య సహాయం లేకుండా మనము మన జీవితంలో ముందుకెళ్ళడం కష్టం. అలాగనే ఆయన కర్ర చేతి పట్టుకుని ఏటి లోయలో నుండి అని రాయబడ్డది. ఏటి లోయ అనేది దేవుని సన్నిధికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. దేవుని సన్నిధిలో గడపకుండా మన ఆత్మీయ జీవితంలో ఏ పోరాటానికైనా వెళ్ళలేము. దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవాడే అని గుర్తు. ఏటిలోకి వెళ్ళి 5 నున్నని రాళ్లను తీసుకున్నాడు. దావీదు గారు 5 నున్నని రాళ్లను తీసుకున్నాడని చెప్పి ఈ 5 నున్నని రాళ్లకు సాదృశ్యంగా మనం ఏమైనా చెప్పుకోవచ్చు. విశ్వాసం అని చెప్పుకోవచ్చు, లేదా ధైర్యం అని చెప్పుకోవచ్చు, సమర్పణ అని చెప్పుకోవచ్చు, ప్రార్థన అని చెప్పుకోవచ్చు. ఇట్లా కొన్ని స్పిరిచువల్గా కొన్ని పదాలను మనం చెప్పుకోవచ్చు. అందేం తప్పేమి లేదు. కానీ దేవుని సన్నిధిలో ఉండడం మూలంగా మనకు దేవుని యొక్క ప్రభావం, ఆ మహిమను మనం పొందగలుగుటకు అవకాశాలు ఉన్నాయి. అందులో ధైర్యం ఉంటుంది, అందులో విశ్వాసం ఉంటుంది, అందులో సమర్పణ ఉంటుంది, అందులో అన్నీ ఉంటాయి. దేవుని సన్నిధిని ఆపేక్షించడంలో అన్ని మేలు దొరుకుతాయి. ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానంతో పాటు మేలు కలుగును అని చెప్పింది బైబిల్. కనుక 5 నున్నని రాళ్ళు అనేటివి మన ఆత్మీయ జీవితంలో అన్నిటికీ దాదాపు సాదృశ్యమే. ప్రేయర్ లైఫ్కు సాదృశ్యమే, సమర్పణ జీవితానికి సాదృశ్యమే, విశ్వాస జీవితానికి సాదృశ్యమే, ధైర్యానికి సాదృశ్యమే. ఇలా మన స్పిరిచువల్ లైఫ్లో దేనికైనా ఉపయోగపడేది. ఎందుకంటే మీకు ఆలోచన చేసేదను, మీకు మేము దృష్టి ఉంచేదను, మీరు నడవలసిన మార్గాన్ని మీకు బోధించదని అన్నాడు దేవుడు. కనుక ఏటి లోయ మనకు ఇంపార్టెంట్, అంటే దేవుని సన్నిధి ఇంపార్టెంట్. మోషే గారు కూడా దేవునితో ఒక మాట అన్నాడు, మీ సన్నిధి రాకుండా మేము కానానుకు వెళ్ళము అన్నాడు, వాగ్దాన దేశానికి వెళ్ళము అన్నాడు. అదే స్థానంలో ఒకవేళ మనం ఉంటే ఎంత ఉత్సాహాన్ని కనపరిచేవారం. వాగ్దాన దేశంకు వెళ్ళడంకు మంచి ఛాన్స్. దేవుడు వచ్చినా మనతో రాకుండా మనమైతే వాగ్దాన దేశానికి వెళ్ళగలం అనే థాట్లోనే ఉంటాం. వాగ్దాన దేశం గురించి ఆలోచిస్తే తప్ప నువ్వు మాతో రాకుండా మేము వెళ్ళము, మాతో రావాలి, నువ్వు మాకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని కంప్లీట్ మర్చిపోయే లక్షణం కలిగిన వాళ్ళం. కానీ మోషే గారు నువ్వు రాకుండా మేము వెళ్ళము, మీ సన్నిధి లేకుండా మేము వెళ్ళము.
ఆత్మీయ జీవితంలో కూడా ఏటిలోయ అనే దేవుని సన్నిధిని నిత్యము కలిగి ఉంటకు మనం ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో హిజ్కియా కూడా అన్నాడు, నీ సన్నిధిలో నేను ఎలా యథార్థంగా ప్రవర్తించుతునో అనే మాట, ఆ పదాన్ని ఉపయోగించాడు హిజ్కియా రాజు. కానీ మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మందిరంలో ఉన్నా, ఏ స్థలములో ఏ పరిస్థితుల్లో ఉన్నామని కాదు ముఖ్యం, దేవుని సన్నిధిని ఆ పరిస్థితిలో మనము అనుభవించుచున్నామా, దేవుడు మనతో ఉన్నాడు అనే భావం కలిగి ఉన్నాము అనేది ప్రాముఖ్యం. అలాంటి కృప ప్రభు మనకును అనుకరించి ఆ ఏటిలోయ అనుభవం నుండి మన ఆత్మీయ జీవితంలో మనము విజయము సాధించుదుము కాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఇది నా వాక్యమును మా నిమిత్తమే దీవించుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.